పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో ఎంత బిజీగా ఉన్నప్పటికీ ఒప్పుకున్న చిత్రాలు కూడా అంతే స్పీడ్గా ఫినిష్ చేస్తున్నారు. ఆయన నటిస్తున్న చిత్రాల్లో ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న సినిమా ఉస్తాద్ భగత్ సింగ్. హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ ప్రాజెక్టు షూటింగ్ ఇప్పటికే పూర్తయింది. ఏప్రిల్లో గ్రాండ్ రిలీజ్ కు సిద్ధం చేసుకున్నారు. అయితే సినిమా అనౌన్స్మెంట్ వచ్చిన రోజు నుంచే ఇది తమిళ స్టార్ విజయ్ బ్లాక్ బస్టర్ తేరీ రీమేక్ అనే టాక్ ఇండస్ట్రీలో వినిపిస్తూనే వచ్చింది. అయితే డైరెక్టర్ హరీష్ శంకర్ ఈ విషయంలో ఎప్పుడూ స్పష్టత ఇవ్వలేకపోయినా మేకర్స్ మాత్రం ఇది రీమేక్ ఫీల్ రాకుండా పూర్తిగా కొత్తగా ఉంటుంది అని చెప్తూనే ఉన్నారు. తాజా సమాచారం ప్రకారం తేరీ సినిమా నుంచి కోర్ పాయింట్ ని మాత్రమే తీసుకొని మిగతా కథ, సన్నివేశాలు, పాత్రల తీరు అన్ని పవన్ కళ్యాణ్ స్టైల్ కు, తెలుగు నేటివిటీకి పూర్తిగా సరిపోయే విధంగా మార్చినట్లు తెలుస్తుంది. హరీష్ శంకర్ రీమేక్లను సొంత స్టైల్లో కొత్తగా తీయడం దిట్ట కావడంతో అభిమానుల్లో సినిమా ఎలా ఉండబోతుందన్న ఆసక్తి మరింత పెరిగింది. ఇదే విషయంపై మైత్రి మూవీ మేకర్స్ నిర్మాత రవిశంకర్ స్పందిస్తూ ఈ కథలో అంత బలమైన కంటెంట్ ఉంది. స్క్రిప్ట్ పవర్ స్టార్ ఇమేజ్ కు పర్ఫెక్ట్ గా సూట్ అవుతుంది. రీమేక్ అనిపించే ప్రశ్నే లేదు. ఫుల్ మాస్, ఫుల్ పవర్ తో సినిమా వస్తుంది అంటూ క్లారిటీ ఇచ్చాడు. నిర్మాత వ్యాఖ్యలు బయటకు రావడంతో ఉస్తాద్ భగత్ సింగ్ పై బజ్ మరింత పెరిగిపోయింది. పవన్ హరీష్ శంకర్ కాంబినేషన్ గతంలో గబ్బర్ సింగ్ తో సెన్సేషన్ సృష్టించిన విషయం తెలిసిందే. అందుకే ఈ చిత్రం కూడా భారీ బ్లాక్ బస్టర్ అవుతుందనే అంచనాలు మొదలయ్యాయి.